మీకు నిజంగా మతం పైన, రాముడి పైన, కృష్ణుడి పైన కనుక కోపం, బాధ ఉంటే, ఆపేక్ష ఉంటే, ఆత్మ అభినివేశం ఉంటే ధర్మం పైన, మీరు మొదట బాధపడాల్సింది రాజకీయాలు, మతాన్ని ఉపయోగించుకోవడం పట్ల. ఏదైతే శ్రీకృష్ణుడి తలస్థానంలో మోదీ గారు తలపెడుతున్నారని నేను చెప్తున్నాను, ఫ్లెక్సీలు పెడుతున్నారని చెప్తున్నాను, వద్దు వద్దు అని చెప్పినప్పటికీ పూర్తిగానటువంటి గుడిని శంకరాచార్యులు నలుగురు చెప్పినప్పటికీ దాన్ని ఆవిష్కరించారని చెప్తున్నాను. ఏదైతే దొంగతనం జరిగిందని చెప్తున్నాను, ఎవరెవరో సంబంధం లేకుండా మత పూజారులే హత్యలు చేశారని చెప్తున్నాను. మీరు తలకాయ తీసినా భయపడేవాడి కాదు, దేనికి వెనక్కి తగ్గేవాడి. నేను కోరుకుంటున్నది కానీ, నేను ఆశిస్తున్నది కానీ ఏమీ లేదు. ఒకవేళ నన్ను సిలువ ఎక్కించడమో, సోలం ఎక్కించడమో, ఉరికమ్మానికి ఎక్కించడమో, చంపడమో కనుక పరిష్కారం అయితే మీరు ఆ పని చేసుకోవచ్చు. ఐఎమ్ రెడీ. నేను దానికి వెనక్కి తగ్గట్లేదు. నా మీద ప్రెస్ మీట్ లాంటిది ఒకటి పెట్టి దానికి పెద్ద వ్యూస్లో ఎవరు లేదు కానీ, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎవరైతే పెట్టారో వాళ్ళు వెనకాల గాడ్సే బొమ్మ పెట్టారు, నాదురాం గాడ్సే బొమ్మ. వెరీ మచ్ డిస్టర్బ్. అంచేత వాళ్ళు శ్రీరామచంద్రుడికి కాకుండా నాదురాం భక్తులని నాకు బాగా అర్థం. నేను జ్ఞానమార్గీయుడిని, నేను ఆ విషయం చెప్పాను. భగవద్గీతలో సైతం నహి జ్ఞానేన సదృశం, నేను ఫెమినిస్ట్ని, స్త్రీవాదిని, నేను కుల నిర్మూలనవాదిని, నేను క్యాస్ట్ ఎన్హిలేషనిస్ట్ని, యాంటీ క్యాస్ట్ ఐడియాలజీ. అంచేతే క్యాస్ట్ ఎన్హిలేషనిస్టు, కుల నిర్మూలనవాది, స్త్రీవాది, ఫెమినిస్టు హిందూ మతంలో ఉండొచ్చు అంటే శుభ్రంగా ఉండొచ్చు. ఎందుకంటే నాకు అర్థమైన హిందూ మతంలో ఏ రకమైన వివక్ష లేదు, ఏ రకమైన అసమానత్వం లేదు, ఏ రకమైన ద్వేషం లేదు. మీరు పట్టుకొచ్చి పెడుతున్నారు. మీరు చేసిన అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే, నేను స్త్రీల సభలో మాట్లాడుతూ స్త్రీలకి మతాలు చేసిన అన్యాయాన్ని మాట్లాడుతూ ఒక రామాయణం మాట్లాడానా? ఎంత తప్పది. ఖురాన్ గురించి మాట్లాడింది ఎందుకు పక్కన పెట్టావు? ఖురాన్లో చాలా దుర్మార్గమైనటువంటి విషయాలు ఉన్నాయి, స్త్రీల పట్ల అణిచేశారని నేను మాట్లాడలేదా? చాలామంది ఈ ఎడిటెడ్ ఫ్యాబ్రికేటెడ్ క్లిప్ని ప్రదర్శిస్తూ నీ ఖురాన్ని మాట్లాడే దమ్ము లేదని నువ్వు పుట్టలేదు అప్పటికి. ఐఎమ్ వెరీ సారీ. నేను విజయ విహారం తరఫున నేను మొట్టమొదటి కేసు ఎదుర్కొన్నదే మహమ్మద్ ప్రవక్తను విమర్శించారని. మహమ్మద్ ప్రవక్తను విమర్శించావు, యేసుక్రీస్తుని విమర్శించావని మా మీద కేసు పెడితే మొత్తం ఆఫీస్ అంతా క్లోజ్ చేశారు తార్నాకలో 2000 సంవత్సరంలో, 26 years బ్యాక్. అంటే ఒకటి పక్కన మీకు సృష్టించాడు దేవుడు. ఇవన్నీ కామెడీగా ఉంటాయి. ఇది నీ యొక్క దుర్మార్గమైన బుద్ధి. మతంలో ఉంటే అంగీకరిస్తావా? మతంలో బైబిల్లో ఉంటే అంగీకరిస్తావా? నువ్వు ఒక వంకర ఎముకవి, నిన్ను సరి చేయబోతే విరిగిపోతావు, సరి చేయబోతే వంకరగానే ఉంటావు అని హీనంగా రాశారు. స్త్రీని కొట్టచ్చు అని ఖురాన్లో రాశారు. స్త్రీలు పురుషులు సమానం కాదని స్పష్టంగా రాశారు. క్రీస్తు ఏది మనుషులందరికీ తలకాయ, పురుషుడు స్త్రీకి తలకాయ అని బైబిల్లో రాశారు. పురుషుడు స్త్రీకి తలకాయ లేదు, పురుషుడికి చెప్పడానికి సరిపో, పురుషుడు ఎదురు 100 సార్లు రాశారు. నేను ఒక మాత్రం బౌద్ధంలో కూడా ఇలాంటి దుర్మార్గాలు నేను రాశాను. ఇవన్నీ వివరంగా నేను రాసి ఉన్నాను, ప్రింట్ చేసి ఉన్నాను, దానికి సంబంధించిన విమర్శలు ఎదుర్కొన్నాను. ఓపెన్. సమానత్వాన్ని, వివక్షల్ని వ్యతిరేకించడం కనుక తప్పు అయితే నా తల తెంపినా నేను దానికి సిద్ధంగా ఉంటాను. నాకు అర్థమైన ధర్మంలో అసమానత్వాన్ని, వివక్షల్ని వ్యతిరేకించడం నిజమైన ధర్మం అని అనుకుంటాను. నేను దాని గురించి ప్రాణం ఏమిటో నిజమైన ధర్మం అనుకుంటాను. నాకేం మొహమాటలేదు ఆ విషయం. యావత్ ప్రపంచం ఎదురొచ్చిన నేను నిలబడగలిగినటువంటి నైతిక స్థైర్యం నాకు ఉంది. నేను వెనక్కి తగ్గే మనిషిని కాదు. మా మతం చాలా గొప్పది. మా మతం మనిషికి దైవం కాగలిగిన మార్గం చూపించింది, దైవ సాక్షాత్కారాన్ని చూపించింది. నా మతానికి సదృశమైనటువంటి ఏ మతం లేదని నేను అనుకుంటున్నాను. నేను ఆ విషయాన్ని 100 సార్లు చెప్పాను. నువ్వు ఇది చదివితే నువ్వు జ్ఞానం తెచ్చుకుంటాను ఒక్కటి చెప్పలేదండి. నా విద్మో నా విజానీము ఏదైతే దాని శిష్యాత్, మాకు తెలియదుగా నీకు ఎలా చెప్పడం. బ్రహ్మం గురించి మేము చెప్పలేము, ఈ పుస్తకాలు పనికిరావు, ఈ ఇంద్రియాలు పనికిరావు, ఏమి పనికిరావు, అన్నింటికీ అతీతమైనటువంటి విషయం అని చెప్పారు వాళ్ళు. అంతేగాని పుస్తకాల గురించి చెప్పలే, ఎవడు చెప్పలే ఈ మాటలు. అసలు ఆ ఋషుల యొక్క ధిక్కారము, ఆ ఋషుల యొక్క స్వరము ఈ 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాల తర్వాత కూడా వినబడుతుంది. మానవ జాతి ఉన్నంత వరకు ఉపనిషత్తు ఋషి యొక్క స్వరం వినబడుతుందని నేను అనుకుంటున్నాను. మీ సంస్థలు ఒక్కరోజు కూడా కులానికి వ్యతిరేకంగా పోరాటం చేయలేదు. నాట్ ఎ సింగిల్ డే. ఒక్క పూట, ఒక్కరోజు కూడా. పైపెచ్చు కులం చాలా గొప్పదని గోల్వాల్కర్ రాశాడు, కులం ఉండాల్సిందే అని రాశాడు. కుల వ్యతిరేక పోరాటాలకు వ్యతిరేకంగా మాట్లాడారు, కుల వ్యతిరేక పోరాటం చేసిన వాళ్ళని హీనంగా మాట్లాడారు. రాజ్యాంగం వస్తున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ లిల్లీ పుట్టిన ఆర్గనైజ్ పత్రికలు రాశారు, మనుస్మృతి ఉండాలి అని రాశారు, కులం ఉండాలని రాశారు. ఈ సంస్థలను సంకరేసుకుని తిరుగుతున్నావు కదా, నీకు మతాన్ని గురించి, రామాయణాన్ని గురించి, గుళ్ళోకి వెళ్ళడానికి ఎవడ హక్కు ఇచ్చాడు అనుకుంటున్నావు?